తులమ్మ గారు, సుమిత్రక్క, ఇంకా మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, రాకేష్ గారు, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, లలితారెడ్డి గారు, పేరు పేరున అందరికీ ముందు కూర్చున్న శ్రీధర్ అన్నకు, ముజీబ్ అన్నకు, బాలమల్లన్నకు, మా చెల్లెలు రజని గారు, అట్లాగే పేరు పేరున అందరూ వరలక్ష్మక్కకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. మరి ఈరోజు 15 ఆగస్టు భారతదేశం అంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా చాలా గర్వంగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకునే ఒక శుభదినం. అట్లాంటి ఈరోజు మరి ఈ పుస్తకావిష్కరణ కూడా జరగడం నిజంగా కూడా సముచితం. తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ మంచి కానుకగా కూడా దీన్ని భావించవచ్చు. అయితే ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఇక్కడ, ఎందుకంటే చాలామంది మిత్రులు నాతో సహా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మనం ఇక్కడ ఫీల్డ్లో లేము. కేవలం కొంతమంది మాత్రమే, వినోద్ గారు, అదేవిధంగా మసనాచారి గారు, సునీతక్క, కొంతమంది మిత్రులు ఆ రోజు వారితో బాలమల్లు గారు, మొదటి రోజు నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు, మహమూద్ అలీ గారు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఈరోజు 25-26 ఏళ్ల తర్వాత, ఎందుకంటే నిన్ననే ఇప్పుడు ఇక్కడికి రాగానే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు, మన పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించి సరిగ్గా 19 ఏళ్ళు నిన్నటితో నిండి 20వ ఏట తెలంగాణ భవన్ కూడా అడుగుపెట్టిందని చెప్పి వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు. నాకు ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. నేను 2004వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన. ఆ రోజు ఉద్యోగం మీదే తిరిగి వచ్చిన. ఒక 2 ఏళ్ల పాటు అదే ఉద్యోగంలో 2006 ఆగస్టు దాకా కూడా నా పని నేను చేసుకుంటూనే నాకు కొంతకాలం కూడా సార్తో గడిపే అవకాశం ఉంటుంది. జయశంకర్ సార్తోని, అట్లాగే కేసీఆర్ గారితోని, విద్యాసాగర్ రావు గారితో ఢిల్లీలో గడిపే అవకాశం నాకు దక్కింది. ఆ సందర్భంగా 2 సంవత్సరాల్లో చాలా సందేహాలు, చాలా అనుమానాలు అవన్నీ కూడా నివృత్తి చేసుకునే ఒక మంచి అవకాశం కూడా ఆ రోజు కలిగింది. అంటే ఏ సందర్భంలో, ఏ రకంగా, ఏ పరిస్థితుల్లో ఈ పార్టీ ఆవిర్భవించింది, మరి ప్రస్తుతం జరుగుతున్నది ఏంది, చరిత్రలో జరిగింది ఏంది, ఇవన్నీ కూడా అవగాహన చేసుకునే ఒక అవకాశం కూడా నాకు కలిగింది. నేను అందులో 2-3 జ్ఞాపకాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఒకటి, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఏంది. ఇవాళ 25 ఏళ్ల తర్వాత రాష్ట్రం సాధించిన తర్వాత ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడొచ్చు, చాలా సులువుగా అల్కగా ఏముందా కేసీఆర్ చేసింది అని కొట్టిపారేయచ్చు. ఎందుకంటే నోరే కదా, ఏముంది డైలాగ్ కొట్టడానికి పెద్ద కష్టం కాదు. కానీ 25 ఏళ్ల కిందటి పరిస్థితి ఏంది? ఏప్రిల్ 2001లో వెనక్కి తిరిగి చూసుకుంటే అదేదో సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అని ఒక పాట. నిజంగా కూడా ఆనాడు దేశ రాజకీయ పరిస్థితి ఏంది? ఆ రోజు కూడా ఈ రోజు ఉన్నట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ సారథ్యంలో ఉన్నది. అదే బీజేపీకి ఆనాడు కూడా ఈ రోజు ఉన్నట్టుగానే కరెక్ట్గా మరి నాయకత్వం అందిస్తూ ఎన్డీఏ కన్వీనర్గా, అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా వారు మరొక వైపు వారున్నారు. ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ తెలంగాణ ఇట్లా ఉంది అంటే, ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడ్డది అంటే, ఇన్ని వందల వేల మంది చనిపోయినారంటే దానికి కారణభూతమైన కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు. 3 రాజకీయ పార్టీలు భారతదేశంలో ఆ రోజు బలంగా ఉన్నాయి, కాంగ్రెసు, బీజేపీ, అట్లాగే టీడీపీ. ఆ పరిస్థితుల్లో ఒక కొత్త శక్తిగా ఒక పార్టీ పుట్టాలి, ఆ పార్టీ నిలదొక్కుకోవాలి. నిలదొక్కుని కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజల్ని మలిచి వారి ఓటునే ఒక్కొక్క ఆయుధంగా చేసుకొని అత్యున్నత పీఠమైన పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్లు పాస్ చేపిస్తాం, తెలంగాణ సాధిస్తాం అని ఒక ప్రకటన చేయాలి అంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారి దగ్గర ఏముంది? నిజంగా చెప్పాలంటే ఇవాళ రాజకీయాలు చూస్తే భారతదేశంలో 78-79 సంవత్సరాల్లో ఎవరు సక్సెస్ అయినారు? ఎట్లాంటి వ్యక్తులు సక్సెస్ అయినారు? అయితే మరి కాంగ్రెస్ లాంటి పార్టీ ఒక పూర్తి స్థాయి స్వాతంత్రోద్యమంలోంచి వచ్చిన పార్టీ, అందులోంచి మరి మహామహులు ఎంతోమంది ఆశీస్సులతో ఆ పార్టీ అట్లా నిలదొక్కుంటూ వచ్చింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, అంటే సిద్ధాంత పరంగా వారు ఒక ఆలోచన విధానంతో ముందుకొచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు. ఆ తర్వాత అట్లాగే భారతీయ జనతా పార్టీ మరి హిందుత్వం అనే నినాదంతో వారు, అట్లాగే ప్రాంతీయ శక్తులుగా తెలుగుదేశం లాంటి పార్టీ, అంటే తెలుగువారి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీ, అట్లాగే ద్రవిడ సిద్ధాంతం పేరిట తమిళ పార్టీలు, అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ. మరి ఒక తెలంగాణ వాదంతో ఒక పార్టీ రావాలి, అందులో
ఆ రోజు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ సమాజంలో ఉన్న పరిస్థితి మొత్తం గ్లోబలైజేషన్ అయిపోతున్నది, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతున్నది, ఇట్లాంటప్పుడు ఈ కొత్త భౌగోళిక సరిహద్దులు ఏంది అని మాట్లాడే వాళ్ళు ఒకవైపు, అసలు యువత ఇప్పుడు ఈ టెక్నాలజీలో కొట్టుకొని పోతా ఉంది, ఈ టైంలో ఈ కొత్త కొత్త ఇవేంటి ప్రాంతీయ తత్వాలు ఏంటి అని మాట్లాడే వాళ్ళు ఇంకొక వైపు. దానికి మించి సమాజంలో ఒక అపనమ్మకం. తెలంగాణ అనే నినాదం ప్రతిసారి రాజకీయ నాయకులు ఎత్తుకుంటారు, వాళ్ళకేదో పదవి రాకపోతేనో ఇంకోటి రాకపోతేనో ఎత్తుకుంటారు, వాళ్ళకు పదవి చేయగానే సప్పుడే కూకుంటారు, మళ్ళీ పక్కన పాడేస్తారు, జెండాను పక్కన పాడేసి వెళ్ళిపోతారు అనే ఒక అపనమ్మకం. దానికి తోడు అంతకంటే సరిగ్గా 30 ఏళ్ల కిందట 1971లో ఆనాడు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా పోయి కాంగ్రెస్లోకి విలీనం కావడం వల్ల 370 మంది ఆత్మ బలిదానం కూడా వృధా కావడం, 30 ఏళ్ల పాటు ప్రజల్లో ఇక రాదు తెలంగాణ అనే ఒక నైరాశ్యం, ఒక అపనమ్మకం ఉన్న పరిస్థితి. మరి ఆ రోజు ఒక పార్టీ పెట్టాలంటే కేసీఆర్ గారేమి సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి ఎన్టీ రామారావు గారు లాగా, ఎంజి రామచంద్రన్ లాగా ఒక సినిమా స్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు. చంద్రశేఖరరావుగా ఆనాడు మంత్రిగా మెదక్ జిల్లాకి రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో సుపరిచితుడైన నాయకుడు కేసీఆర్ గారు. పోనీ ఆయనకి ఏమన్నా కులబలం ఉందా, కులం అనే పునాది ఉందా అంటే అది కూడా లేదు. పోనీ మీడియా అంతా మనకు అండగా ఉందా అంటే మీడియా పవర్ లేదు. పోనీ మజిల్ పవర్ ఉందా, ఏమైనా బాగా దార్కారులు పైల్వాన్లు ఎవరు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడంటే కొంతమంది జమ అయింది కానీ అప్పుడు లేరు.